గురుగారు, ఇవాళ రేపు పిల్లలకి ఏదైనా ప్రామాణికంగా చెప్తే తప్పకుండా తీసుకుంటారు గురుగారు. అన్ని నో అని ఏం చెప్పరు, కానీ వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా మనం మాట్లాడగలగాలి, కన్విన్స్. వాళ్ళకి అన్ని క్వశ్చన్లే, ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ మీట్ చేసాం అనుకోండి, నిజానికి పెద్దవాళ్ళకన్నా వాళ్ళే సరిగ్గా పాటిస్తారు. అది ఇప్పుడు పుట్టిన పిల్లలైనా ఇప్పుడు జనరేషన్ కావాల్సింది అదే. మీరు పూర్వకాలంలో తీసుకుంటే ఇప్పటికీ మన వయసు వచ్చినటువంటి వాళ్ళకి కూడా గ్రామ దేవతల గురించి అయినా, ఈ పూనకాల గురించి అయినా, ఆత్మల గురించి అయినా, దేని గురించి అయినా పూర్తి అవగాహన లేకపోవడం గల కారణం ఏంటి? మన చిన్న వయసులో మనకి చెప్పలేదు, తెలియలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తే విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రేపు భావితరాలు చెప్తే ఇదంతా ట్రాష్. ఇప్పుడు ఏ టెక్నాలజీ దాని మీద పడిపోతారు తప్ప ఇవన్నీ తెలియదు. అందుకని ఎప్పటికైనా మన పురాతనమే అల్టిమేటం, అందులో డౌట్ ఏం లేదు. అదే గురుగారు, మనం ఇంట్లో పూజ చేసుకున్నాక లేకపోతే దేవాలయాల్లో అయినా సరే ప్రసాదం పెడతాము, దాన్ని నైవేద్యంగా ఇస్తామా, ప్రసాదం తిండమ్మా అంటారు. ఆరతదంతా అయిపోయాక అమ్మ నైవేద్యం తీసుకోండి అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి గురుగారు? ఆ ప్రసాదం నైవేద్యం ఎట్లా మారుతుంది? అమ్మమ్మ, ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అంటే ఇది తల్లి. అది గృహంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. ఉదాహరణకు మీరు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, ఉదయం మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు వంట అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వంట చేశారు, మధ్యాహ్నం భోజనం చేసే టైంకి దాన్ని ఏమంటున్నారు మీరు? భోజనం. అదేమిటండి, వంట ఏం తెచ్చావు అనొచ్చు కదా. సరే, రాత్రి అయిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి 8 గంటలకు ఎప్పుడో ఏదో ప్రిపేర్ చేసుకుంటారు. ఏం ప్రిపేర్ చేసుకుంటారు? రాత్రి వంట. దానికి ఏదో పేరు. ప్రిపరేషన్ ముందు మీరు మాట్లాడే భాష వంట, అయిపోయిన తర్వాత డిన్నర్, అది ఇంగ్లీష్ లో ఏదో పెట్టాం, రాత్రి భోజనం, అల్పాహారం ఏదో పెట్టుకున్నాం కదా. ఇవన్నీ ఎవరు సిద్ధం చేశారు? మనమే, అవునా కదా. అందుకని భగవత్ సంకల్పానికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రశ్న మీరు అడిగారు. ప్రేక్షకులకి చాలా సందర్భాల్లో నైవేద్యం అంటే ఏంటో తెలియదు, ప్రసాదం అంటే ఏంటో తెలియదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, ప్రసాదం పెట్టేశానండి, ఆ తర్వాత నైవేద్యం పెట్టేశానండి అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు నువ్వు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళావని అని అనుకుందాం. ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ ఎంత ప్రీతికరమైనటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని సిద్ధం చేసుకుని ఒక దేవాలయానికి వెళ్తావు. ఈ సిద్ధం చేసేటప్పుడు నీ మనసు నిండా అతీతమైనటువంటి భక్తి పుడుతుంది. అదే నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తింటాక ఉండాలంటే భక్తితో చేయవు, ఇష్టంతో చేస్తావు. ఇది భక్తితో చేస్తావు. భక్తితో ఎప్పుడైతే చేస్తున్నామో ఈ దేహానికి అనుసంధానమైనది కాబట్టి దీనిని నివేదనగా కొలుస్తారు. ఆ అద్భుతమైనటువంటి నివేదన నువ్వు అక్కడ పెట్టినప్పుడు అది ప్రసాదంగా ఎలా మారుతుందిరా? 10 మందికి పంచితేనే ప్రసాదం అవుద్ది, నువ్వు ఒక్కడో తినేస్తే అవదు. అందుకని 10 మందికి పంచేటువంటి తత్వం ఇందులోంచి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా అని అడిగితే, ఉదాహరణ మీకు తెలుసుని ఏదో ఒక నైవేద్యం పేరు చెప్పండి, ఏదైనా పర్లేదు. చక్కెర పొంగలి. అది మీకు ఇష్టమా? సరే, ఈ చక్కెర పొంగలో వాడేటువంటి పదార్థాలు మీ ఇంట యందు మీరే సిద్ధం చేశారు. పాత్ర మీరు తయారు చేయాల. పాత్ర సిద్ధం చేయడానికి కావలసినటువంటి అగ్నిస్వరూపుని మీరు పుట్టించలేదు. అది కావటానికి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని మీరు తయారు చేయలేదు, మీరు తవ్వలేదు. తర్వాత పాలను మీరు సిద్ధం చేయలేదు, దాంట్లో కావలసినటువంటి చక్కెరను మీరు సిద్ధం చేయాల, కొబ్బరి ముక్కలు మీరు సిద్ధం చేయాల. కానీ సర్వాధికారాలు మీకున్నాయి. ఎందుకని? దైవానుగ్రహం అక్కడ మీకు ఉంది కాబట్టి ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారు. కాబట్టి మీ చేతుల ద్వారా వండించినటువంటి ఆ నివేదనని అక్కడ భగవత్ సంకల్పం చేరే వరకు నివేదనే దాని పేరు. ఆ తర్వాత నైవేద్యం. ఎందుకనంటే భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడతాడు. ఎలా పెడతాడంటే, ఒరే ఇప్పుడు నీవు పులిహార చేయాలని అనుకున్నావు, చక్కెర పొంగల్ చేయాలనుకున్నావు, దానిలో వాడేటువంటి ఏ ద్రవ్యము నువ్వు పండించలేదు కదరా, నీకెందుకు కదా సర్వాధికారులు, ఇది నా ప్రసాదం, ఇది నా నైవేద్యం, ఇది నేనే తినాలి అని చెప్పి నువ్వెందుకు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే అక్కడ చెప్పినటువంటి పరమార్థం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తల్లి, గుడిలోకి వెళ్ళిన తర్వాత భగవత్ సంకల్పానికి అక్కడ సమర్పించినటువంటి నివేదనను మహానైవేద్యంగా మార్చి భగవంతుడికి మంత్రాన్ని అనుసంధానం చేసి భూత ప్రేత పిశాచాలు అక్కడికి రాకుండా చేసి ఘంటానాదం పలికించి హారతి ఇచ్చి భగవంతుడికి అర్పిస్తారు. ఆ అర్పించే లోపు ఎంగిలి పడటానికి ప్రయత్నిస్తుంటే ఉగ్రభూతాలు, అప్పుడు కొడతారు గంట. అయిపోయిన తర్వాత భగవంతుడు చూపించిన నైవేద్యాన్ని బయటికి తీసుకొచ్చి 10 మందికి పంచుతారు. ఇప్పుడు నైవేద్యం ప్రసాదం అయింది. ఎలా అయిందిరా అని అడిగితే, సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి, ఉదాహరణకు చింతపండు కానీ, దాంట్లో వేసేటువంటి ఏదైనా ద్రవ్యాలు కానీ, రైస్ కానీ, నీళ్లు కానీ, ఏది నువ్వు పండించలేదు కదరా. ఎంత ప్రకృతి ధర్మంలో పరమాత్మ స్వరూపం ఉంది కదా, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం నీలో ఉన్నటువంటి ఆత్మతోటి అనుసంధానం అయ్యి ఒక నివేదనగా తయారైంది. దీనిని నువ్వు భక్తితో ప్రేమించి పంచభూతాలకి నివేదన చూపించి సమస్త గణనాలకి కూడా మంత్రోచ్చారణ చేసి మహానమస్కారం చేసి మహానివేదన చేసి 10 మందికి నువ్వు పంచుతున్నావు. అందుకని నీది కానిది
దాని మీద నీకు హక్కు లేదు. అందుకని ఎప్పుడైతే మహానివేదనను ప్రసాదంగా స్వీకరిస్తున్నావంటే ఎదుటివాడి చేతిలో నువ్వు పెట్టగలగాలి. చేతిలో పెట్టగలిగి అవతలోడు ఆస్వాదించగలిగినప్పుడు, దానిని వాడు తిన్నప్పుడు, ప్రసాదం ఎప్పుడు తిన్నా కానీ రుచిస్తుంది. కారణం ఏమై ఉంటుంది? ఎక్కడైనా మీరు దేవాలయాలు అబ్బాయి ఎంత బాగుందో ప్రసాదం అని అంటావు. ఎందుకని అంటారు? మంచి ఇంగువ బాగా వేస్తారనా, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం కదా. ఏమో గురుగారు, పులిహోరాలు కూడా అవి కూడా కొన్ని నైవేద్యాలు మనం ఆలయాల్లో తింటేనే, లేదంటే ఆ ప్రత్యేక రోజులో ఆ ప్రత్యేక నైవేద్యంగా చేసిన రోజే అది రుచి. వాస్తవిక ధర్మం అది కాదు, గుర్తుపెట్టుకోండి. దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతత అవుతుంది. మొట్టమొదటిది కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అయిందో మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా మారుతుంది. ఎప్పుడైతే తేలికపాటి శ్వాస అయిందో అక్కడ నీకు ఏ ప్రసాదం పెట్టినా కానీ ఆస్వాదించడం ప్రారంభమవుతుంది. దేవాలయం బయట నీ శ్వాస బరువుగా ఉంటుంది. అందుకని దేవాలయం లోపల కుండలిని శక్తి జాగృతం ఉంటుంది కాబట్టి అందరూ భక్తి ప్రవర్తనలతోటే కలిగి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి శ్వాస తేలికపాటిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇచ్చిన ఏ ప్రసాదమైనా నీ దేహం అణువణువు రుచించగలుగుతుంది. అందుకని అది రుచించినట్టుగా నీకు బాగా కలుగుతుంది. వాస్తవిక ధర్మం. అదే రుచించిన ప్రసాదం 4 పొట్లాలు ఇంటికి తెచ్చుకుని ఒకటే తినగలుగుతారు, మిగిలిన పక్కన పెట్టేస్తారు. ఎందుకనంటే ఇక్కడ బరువైన శ్వాసతో తింటాం, అక్కడ తేలికపాటి శ్వాసతో తింటాం. అందుకని ఆ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అక్కడ తీసుకున్నటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో 10 మందికి చేతి ద్వారా నువ్వు పంచగలిగినప్పుడు, అది తింటున్నప్పుడు నీ శ్వాస తేలిగ్గా ఉంటుంది. కాబట్టి నువ్వు వదిలినటువంటి శ్వాస, ఇది పండించినటువంటి రైతు ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నాడో వాడి యొక్క కష్టాలన్నీ కూడా సర్వదారిద్ర్యాలు పోతాయి. అది ప్రసాదం అంటే. అందుకని ఇంటయందు చేసినటువంటి నివేదనను భగవత్ సంకల్పంతో పెట్టిన తర్వాత నైవేద్యంగా మారి, ఆ తర్వాత 10 మంది యొక్క శ్రేయస్సు కోరం ఒక 10 మంది తినాలని నువ్వు పెట్టినప్పుడు వారు వదిలినటువంటి తేలికపాటి శ్వాస ఇది పండించినటువంటి రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ శ్వాస అక్కడ దాకా చేరుకుంటుంది. అందుకని గుళ్ళోకి వచ్చి నమస్కారం చేసుకుని లక్ష్మీనాథ స్వామి గుళ్ళోకి వచ్చి, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చి ఆ ప్రసాదం తీసుకుని వేసుకున్నప్పుడు నువ్వు నవిలి మింగి వదిలినటువంటి శ్వాస ఇది ఏ మహానుభావుడు తయారు చేశాడో, నేను తయారు చేయాల, కానీ ప్రసాదం ఎంత బాగుందని ఆస్వాదించాను చూసారా. ఈ మహాపుణ్యంతో వచ్చేటువంటి శ్వాస పండించిన రైతుకు తగులుతుంది. అంటే అంతవరకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది భగవత్ సంకల్పంలో. అందుకని ఎదుటివాడిని నువ్వు తెలియకుండా ప్రాణదానం చేయగలిగావు కాబట్టి ప్రసాదం అయింది. నువ్వు వెళ్ళి బతికించలేదు వాడిని, పాప ఏ కష్టాల్లో ఉన్నాడు, అప్పుల పాలు అయిపోయాడు అనుకోకుండా అతను పండించింది ప్రసాదంగా నైవేద్యంగా మారి ఇక్కడికి వచ్చి నువ్వు తిన్న తర్వాత ఈ శ్వాస అక్కడ దాకా తగిలేటప్పటికి అతనికి అనుకూలంగా ఏదో కలిసి వచ్చింది. నిజమేనండి, నేను ఆ గుళ్ళో బియ్యం ఇచ్చానండి, ఎంతో కష్టపడి పండించాను, ఫలానా దేవాలయానికి ఇచ్చాను, అది ప్రసాదంగా మారి 10 మందికి ఆహారంగా మారి వారి వదిలిన తేలికపాటి శ్వాస నువ్వు పడ్డ కష్టాల్లో చేయూతనైంది, నీకు తెలియకుండా నిన్ను బ్రతికించగలిగింది. అది పేరు ప్రసాదం. అంతే తప్ప మనం చేసి గిన్నెలో పెట్టేది ప్రసాదం అవ్వదు. అది ఒక జీవుడిని బ్రతికించగలిగేది ప్రసాదం. భగవంతుడికి ఉగ్రభూతాలకు ముందు మనం చేసేదంత నివేదన, అక్కడ పెట్టిన తర్వాత మహానైవేద్యంగా మారు. గురుగారు, కొంతమంది కమెంట్ బాక్స్ లలో రాస్తుంటారు, అన్ని చేస్తున్నామండి, అన్ని రకాల పూజలు, అన్ని గుళ్ళు, అన్ని గోపురాలు, అంతా ఏం దరిద్రం, ఏ జన్మ కర్మ ఫలమో, ఈ జన్మకి పోయేటట్లేదు, నేను పోయేదాకా ఏది అనుకూలించట్లేదు, ఏది కూడా కలిసి రావట్లేదని చాలా వాపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఆశించి చేసేటువంటి ఏ ధర్మయజ్ఞమైనా కానీ అది నిర్మాల్యంతో సమానం. మనిషం కదా. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అక్కడ చాలా ధర్మాలు చెప్పే తల్లి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ధర్మం చెప్తాను. ఇంట్లో పెంచుకునేటువంటి జంతువుల మీద ఉన్న ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పెట్టండి అమ్మా, పెట్టలేము. అవునా? ఇందులో ముక్కుసూటిగా చెప్తున్నాను, మహాకాల భైరవుడు అండి కష్టాల నుంచి గట్టెక్కిచ్చేస్తాడని నమస్కారం చేస్తాం. ఆయన వాహనమైనటువంటి కుక్క గాని కరిస్తే కొట్టి చంపేస్తాం. ఇంటి యందు పిల్లలు పుట్టట్లేదు, సంతాన దోషాలు ఉన్నాయని చేసి నాగదేవతకు పాలు పోసి అభిషేకం చేస్తాం. అదే పాము మన ఇంటి యందు కనపడితే కొట్టి మరీ చంపేస్తాం. గమనించండి. అమ్మవారు కదా అని చెప్పేసి ఆ తల్లి వాహనమైనటువంటి సింహాన్ని మనం చూస్తాం, అదే సింహం మన ఊళ్ళోకి వస్తే కొట్టి చంపేస్తాం. అర్థమవుతుంది మీకు? లక్ష్మీదేవి అలాగే రకరకాల దేవతా స్వరూపాలైనటువంటి వాహనాలు మనం చూస్తుంటే అవి మన మీద దాడి చేస్తాయని భయపడిపోతున్నాం. మరి అక్కడెందుకు భయపడవు? అవి కదలిక లేనివి కాబట్టి. వాస్తవిక జీవితంలో మనం బ్రతకడం వేరు, అక్కడ బ్రతకడం వేరు. అందుకని లేనిది కూడా ఉన్నట్టుగా భ్రమింపజేసుకుంటూ మనం బ్రతికేస్తుంటాం చాలా సందర్భాల్లో. అర్థమవుతుందా తల్లి? మీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న, ఒకసారి చెప్పండి. అదే గురుగారు, ఎందుకు ఎన్ని పూజలు నేను ఎన్నో చేశానండి, ఎన్ని పూజలు చేసినా కానీ వాళ్ళు బాగున్నారండి మనకేమి లేదని అంటే, మనిషి ఆశాజీవి. ఎలాంటి ఆశాజీవి అని అడిగితే కడుపు నిండా అన్నం పెట్టి బాగుందా, బాగుండేనా అని అడుగుతారు. అలాగా తృప్తి, ఆత్మసంతృప్తి అని ఉంటుంది. అలాగేంటంటే స్వకర్మల్లోంచి వచ్చింది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. అందుకని ఇందులో
ఒక దేవుడు ఎప్పుడు మమ్మల్ని చూడడు, ఇంకెప్పుడు కరుణిస్తాడు, ఇంకా నన్ను చచ్చిపోయేదాకా ఇంతేనా లేదు 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 అనుకుంటూ ఉంటారు. అంటే ఈ జన్మలో ఇప్పుడు నువ్వు పుట్టినటువంటి నీ ధర్మానికి నీకు ఆ ఆత్మసంతృప్తి లేదంటే నువ్వు చేసినటువంటి కర్మలు ఇంకా క్లియర్ అవ్వలా. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయగలిగేటువంటి స్వకర్మలను ప్రక్షాళన చేసుకుంటూ నువ్వు చేసేటువంటి ఈ కర్మల ద్వారా నీ తరువాత తరాల వారికి తరగనంత పుణ్యాన్ని ఇస్తావు. అవతల వాడిది ముగిసిపోతుంది. కాబట్టి తరువాత తరాలకి ఇంక లేదని పరమార్థం. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి జరగట్లేదండి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అని అడిగితే ఇంకా నేను చేయాల్సినటువంటి స్వకర్మలు ఉన్నాయని దాన్ని గౌరవంగా స్వీకరించగలిగేటువంటి ధర్మం మన దగ్గర ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనిషికి ఓర్పు సహనం తక్కువ. అందుకని ఇది ఎక్కడ జరుగుతుంది? గుళ్ళోనే, ఇంకెక్కడ జరగదు. అందుకని ఏం చెప్పాడో తెలుసా భగవంతుడు, ఒరే నువ్వు మెట్టులు ఎక్కుతూ పైకి వచ్చావు. ఆ మెట్టులు ఎక్కుతూ పైకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెట్లన్నీ నువ్వు చూసావు. గర్భగుడిలో నేను కూర్చున్నాను. మరి నేను ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను ఎన్ని దెబ్బలు తిండి ఉంటే ఈ రూపాన్ని వచ్చి ఉంటుంది నాకు. మరి ఆ దెబ్బలు తట్టుకోలేనంటే నువ్వు తొక్కుకుని పైకి వస్తున్నావు. మరి ఇంత రూపాన్ని దాల్చానంటే ఒక శిల్పి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టుంటాడరా. మరి అలాంటిది నీ జీవితకాలంలో నీకు నేను అనుగ్రహాన్ని ఇచ్చేదాకా నువ్వు ఎందుకు ఆగలేకపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? అంటే నువ్వు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి సమయం ఆసన్నం అవుతుంది. కానీ నీ తొందరపాటు వల్ల, నీ ఆలోచన వల్ల, నాకు మోక్షం లేదనేటువంటి భావన నువ్వు ఉండిపోవడం వల్ల నేను 2 ఉత్తర క్షణాల్లో నేను ఇవ్వబోయేటువంటి అనుగ్రహానికి దూరం అయిపోతున్నావు అని భగవత్ సంకల్పం మనకు చెబుతుంది. అందుకని ఏ భగవత్ స్వరూపమైన ఏ విగ్రహాన్నైనా ఉలి దెబ్బలు తీసుకోకుండా రూపం దాల్చలేదు అన్నట్టుగా నీవు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అమ్మ పురుటి నొప్పులు పడకుండా ఏ బిడ్డకు జన్మనివ్వదు. అలాంటి అతీతమైనటువంటి అనుగ్రహం ఉన్నప్పుడు నేను నీకు అనుగ్రహ వరాలు ఇవ్వాలి అని అడిగితే నేను పెట్టేటువంటి పరీక్షలు నువ్వు కాస్త ఓపిక పట్టాలి కదరా అని చెప్తుంది ధర్మం. అది పట్టలేనటువంటి వాళ్ళ జీవితం ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. అందుకని ఆశించి పని చేయడం అని అడిగితే 1వ తారీఖు భర్త జీతం తీసుకొచ్చేటప్పుడు ప్రేమపూర్వకంగా అన్ని వండి పెట్టేస్తారు. అది ప్రేమ అంటారా? చెప్పండి మీరే. ఈ రోజుల్లో ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేస్తున్నట్టుగా ఆ ఊరి అందరికీ తెలియాలి. అది ఉపవాసం వీళ్ళ దృష్టిలో. అలాగే భగవంతుడు గుడికి వెళ్తారు. గుడికి వెళ్తున్నప్పుడు ఊర్లో వీళ్ళ బంధువులకి చుట్టాలకి అందరికీ చెప్పుకుని వెళ్తారు. ఏది ఎక్కడుంది మనిషికి అంటే భగవంతుడు చెప్పేటువంటి ఆత్మసంకల్పం ఎలా వస్తుందంటే, ఒరే నీ కర్మలను నువ్వు ప్రక్షాళన చేసుకునేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంకొకటి నీకు అవసరం లేదు. దీన్ని స్వకర్మ ధర్మ అని అంటారు. ఆ స్వకర్మ ధర్మలో భగవంతుడిని నిన్ను నువ్వుగా ఆరాధించు, నిన్ను నువ్వుగా ప్రేమించు, నువ్వుగానే నన్ను అడుగు, నీవుగానే ఏది అడిగినా కానీ నేను చేయగలుగుతాను. కాబట్టి నువ్వు నా చెంతకు వచ్చేటప్పుడు ఒక్కడవే వస్తావు, ఎవరు రారు నీతో. అందుకని ఆ ధర్మాన్ని నేను మాత్రమే నీకు నిర్వర్తించగలుగుతాను. అందుకని నా విగ్రహాన్ని చూసి నువ్వు నేర్చుకోరా అని చెప్పింది పరమార్థం. అందుకని ఆశించడం అంటే ఈ రోజుల్లో ఆశించకుండా ఎవరు చేస్తారు గురువుగారు అని మీరు అడిగిన దానికి పరమార్థంలో ఆశించకుండా ఎవరు లేరు. నెల వచ్చేటప్పటికి ఇంటి వంట అద్దె ఆశిస్తాడు, మనం కట్టుకుని ఈఎంఐలు ఆశిస్తాయి, మనం బ్రతకాలి. టోటల్ జీవితం ఒక ఈఎంఐ అయిపోయింది. మరి భగవంతుడి దగ్గర ఉన్న భక్తి కూడా ఈఎంఐ అయిపోయింది. 7 వారాలు, 6 వారాలు, 3 వారాలు, 10 వారాలు, ఏమిటండి ఇది? మరి అలాంటప్పుడు అనుగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా మనం కొటేషను. 7 వారాలు తిరిగితే అనుకున్నా అయిపోతాయి, తిరగకపోతే అవ్వ తల్లి అవుతాయి. ఎందుకు అవుతాయనంటే నీ మనస్సంకల్పముతోటి, ఆత్మసంకల్పముతోటి, మనోసంకల్పముతోటి, మనస్సంకల్పముతోటి, దేహశుద్ధితోటి, ఆత్మశుద్ధితోటి, యోగశక్తితోటి, భక్తి శ్రద్ధలతోటి భగవన్ నామస్మరణ ఒక్కసారి చేస్తే తల్లి చాలు. ఆ చేసే నామస్మరణలో అతీతమైనటువంటి భక్తి ఉండాలి. ఆ భక్తిలో అమ్మా నాన్న అగ్రస్థానమై ఉండాలి. అప్పుడు భగవంతుడు అమితానందంతో పొంగిపోతాడు తల్లి. నువ్వు 7 వారాలు చేసావా, 8 వారాలు చేసావా, 9 వారాలు చేసావా కాదు ఇక్కడ భగవంతుడు కాదు. ఎక్కడ ఏ ప్రామాణికాలు లేదు తల్లి. వాస్తవిక ధర్మం మీకు తెలిస్తే నాకు చెప్పండి, వింటాను. ఎక్కడ ఏ ప్రామాణికాల్లో 8 వారాలు చేయాలో, 9 వారాలు చేయడం, 3 వారాలు చేయడం లేదు. ఎందుకంటే ఒక మనిషిని మార్చడం కోసం మనం పుట్టించుకునేవి. 3 వారాలు చేయండి అంటే 3 వారాలు భక్తిగా ఉంటాడు కాబట్టి తన చేసే పని మీద మనసును కేంద్రీకృతం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి సంకల్పం తీసుకురావడం. 4 సార్లు రోజు హాస్పిటల్కి వెళ్ళండి. రోజు హాస్పిటల్కి రమ్మంటే కౌన్సిలింగ్ వస్తారేమో, రారు. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగరు. రోజు కోర్టు కేసుల చుట్టూ తిరగరు. ఓ సమయం నిర్దిష్ట ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక నిర్దిష్టమైనటువంటి పరిణితి లేనటువంటిది ఒకే ఒక్కటి, తల్లిదండ్రుల దగ్గర. నిత్యము వాళ్ళతో ఉంటావు, నిత్యం వాళ్ళ ముందే ఉంటావు. వాళ్ళు పంపించే వాత్సల్యాన్ని కాస్త పొందరా బాబు, నా దగ్గరికి రారా అని అడిగారా. ఇది ఏది చేతగా నువ్వు 6 వారాలు, 7 వారాలు, 8 వారాలు చేసి నువ్వు నాకు కొలమానం పెట్టడం ఏందిరా? అంటే 7 వారాలు తిరగని నీకు చెప్పానా, ఇస్తాను. ఇది నువ్వు 1 వారానికి ఇద్దాం అనుకుంటే నువ్వు 7 వారాలు తిరిగితే నేనేం చేయను, సరే తిరుగు నీ ఇష్టం అంటాడు ఆయన. అంటే ఇచ్చే వారాలు కూడా వెనక్కిపోతాయి. అందుకని భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఆశించకూడదని చెప్తుంది ధర్మం.
ఇంకొకటి కూడా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. గురుగారు ఎక్కడైతే భగవంతుడి దగ్గర వాళ్ళు బాగున్నారండి, నేను బాగాలేదు, వీళ్ళకి కలిసి వచ్చిందండి, నాకు కలిసి రాలేదండి అని అనుకుంటారు చూసావా, వీళ్ళు మాత్రమే ఆ భగవంతుడి దేవాలయంలోనికి వెళ్ళి అన్నదానం ఏదైనా చేస్తే ఊరంతా ప్రచారం చేస్తారు. 10,000 రూపాయలు అన్నదానానికి ఇచ్చి నేను అన్నదానం చేశానండి, గుళ్ళో పలానా చోట గుళ్ళో ఇచ్చానని అంటాడు. భక్తి శ్రద్ధలతో కాదు, గొప్పల కోసం. నా బిడ్డ పుట్టినరోజు అండి, అందుకే గుళ్ళో అన్నదానం చేసి, మా నాన్న చనిపోయిన రోజు అండి, జ్ఞాపకార్థం కోసం. అంతే, భగవంతుడి భక్తి లేదు ఇక్కడ. అందుకని దేవుడి యందు భక్తిని నువ్వు ప్రదర్శించడంలో ఏ దానం నిన్ను చేయమని చెప్పలా. నీ ఆత్మదానాన్ని చెయ్యి, మనసును దానం చెయ్యి, మహాసంకల్పాన్ని చెయ్యి, తల్లిదండ్రుల పాదాలు శరణు వేడవయ్యా అని చెప్పింది ధర్మం. ఇదే ధర్మం. ఆయన కూడా అదే చెప్తుంటాడు. అరే మీరందరూ ఎవరు ఎంతమంది ఎందుకు ఆ గుంపులు ఎందుకు, అరే ఇందులో ఎవడైనా స్వచ్ఛంగా మీ తల్లిదండ్రులతోటి అతీతమైన అనుబంధం కలిగిన వాళ్ళు ఉంటే ముందుకు రండి అంటాడు ఆయన. వాళ్ళకి మోక్షాన్ని ఇస్తానంటాడు, ఎప్పుడు రాడు. వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడుకుంటారు? నేను చెప్పేదంతా కూడా శ్మశానంలో జరిగే కథలు. ఆయన ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏం చేసి వచ్చావురా అని అడుగుతాడు కపాలాన్ని. అవి చెప్తూ ఉంటాయి అనమాట, ఇలా చేసి వచ్చానయ్యా, నువ్వు మోక్షం అవ్వలేదు, నీ కోసం తిరిగి నేను అలసిపోయాను, వాడు బాగున్నాడు అని అన్నావు, అరే నువ్వు చేసిన కర్మ ఇదిరా, అందుకే నేను ఇలేదురా అని చెప్పాడు. అదే నేను ఇప్పుడు మీకు చెప్పింది. అందుకనమ్మా చాలా అద్భుతంగా చెప్తాడు పరమేశ్వరుడు మనకి, అది పట్టుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.